నమస్తే సార్. ఆంజనేయులు. ఏం చేస్తున్నాను? నేను కాంట్రాక్ట్ వర్క్ చేస్తుంటా. ఎట్లుందన్న జగన్ పరిపాలన? నెంబర్ 1 గా ఉంది. సూపర్ గా ఉంది జగన్ పరిపాలన. ఒక చదువుకునే పిల్లలకి అమ్మఒడి కానీ, ముసలి తాత వాళ్ళకి పెన్షన్ కానీ, ప్రతి ఒక్క పథకం కూడా పేదవారికి అందుబాటులో ఈ గడప గడపకు తిరిగి వాలంటీర్లు ఇవ్వటం కానీ ప్రతి ఒక్కటి మంచి అభివృద్ధి పదంగా సంక్షేమం ముందు జగన్ గారు నెంబర్ 1 గా చేస్తున్నారు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా జరుగుతుంది. అభివృద్ధి జరగదన్న వాళ్ళకి వాళ్ళు ఏమన్నా కళ్ళు లేని కబోదులై ఉండాలి. చూడలేక అభివృద్ధిని చూడలేక అట్లా ప్రచారం చేస్తున్నారు తప్పితే అభివృద్ధి అయితే బాగానే జరుగుతుంది. చంద్రబాబు వైనాడు పులివెందులు అంటున్నాడు. వైనాడు పులివెందుల అనే ముందు కుప్పంలో గెలిచేది ముందు చూసుకోమనండి. అంతేగాని వైనాడు పులివెందుల అనగానే అవ్వదు కదా. అది 170 సిద్ధం అనే దానికి కింద 170/175 ఇచ్చాడు. 175/175 అంటే దానికి వాళ్ళు సంసిద్ధం అని పక్కన పోస్టర్లు పెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ బ్యాచ్ ఒకటి, చంద్రబాబు బ్యాచ్ ఒకటి. ఇవి అలా కాకుండా దాని సంసిద్ధం అంటే దేనికి సంసిద్ధం అనేది కూడా చెప్పాలి కదా. జగన్ సిద్ధం అంటే దానికి 175కి 175 కొడతామని సిద్ధం అని అన్నాడు. జగన్ ఎదుర్కోవడానికి సంసిద్ధం అంటారు. జగన్ ఎదుర్కోవాలంటే వాళ్ళ తరం కాదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు కానీ గెలవకపోతే ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాను, రాష్ట్రానికి కూడా నేను చూడలేను అని అన్నాడు. చూడటం కాదు, ఇప్పుడు 75 సంవత్సరాలు వచ్చినాయి చంద్రబాబు నాయుడికి. వచ్చినాయి కదా. ఈ 5 సంవత్సరాలు జగన్ మళ్ళీ వస్తాడు, కంపల్సరిగా వస్తాడు, గెలుస్తాడు, పక్కా గెలుస్తాడు. కాబట్టి ఈ 5 సంవత్సరాలు 75 80 సంవత్సరాలు అవుతాయి. నెక్స్ట్ ఉంటాడో ఉండడో కూడా తెలియదు. బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు. బీజేపీ, జనసేన ఇంకా టీడీపీ ఇంకా చాలా ఉన్నాయి. చిన్న చిన్న పార్టీలు అన్ని కలిసి వచ్చినా కూడా ఏమి చేయలేరు. అది ఏం చేయలేరు కూడా. ముందు పవన్ కళ్యాణ్ గెలిచేది, చంద్రబాబు నాయుడు గెలిచేది, లోకేష్ గెలిచేది చూసుకోమనండి. లోకేష్ ఖచ్చితంగా గెలుస్తా ఉంటుండు. లోకేష్ గెలవాలంటే జగన్ గారి ఇంట్లో పనిచేసే పని మనిషిని పెట్టినా కూడా లోకేష్ మీద గెలుస్తుంది. అది పవన్ కళ్యాణ్ అంటారా, ఆయన అందరికీ మనం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉండాలి, మనం త్యాగశీలం అది ఇది అని చెప్తాడు తప్పితే మనం గెలవాలి అనే ఉద్దేశం అయితే లేదు. నేను ఇది చేస్తాను గెలిచి అని చెప్తే జన సైనికులకైనా వాళ్ళ మీద తిరిగే నాయకులకైనా ఒక భరోసా అనేది ఇవ్వాలి. ముందు నాయకుడు అనేవాడు భరోసా ఇచ్చి వెనకమాలుండి నడిపించాలి. అంతేగాని చంద్రబాబు నాయుడు అమ్మిటి వెళ్తాను అని అంటే మాత్రం ఎవరు అతన్ని నమ్మే పరిస్థితుల్లో లేరు. రాష్ట్ర భవిష్యత్తు జగన్ గారి కంటే ముందు పెట్టాడు పార్టీ. ఇప్పుడు 15 సంవత్సరాలు 3 తరాలు అయిపోయినాయి. అయినా కూడా అతనికి గెలవకుండా ఒకళ్ళకి దారాదత్తం చేసి ఆ పార్టీని అతనికి ఉంపుడు గత్తిలాగా తిరుగుతుంది తప్పితే ఏం లేదు. అందులో పసలేదు అసలుకి. సినిమా డైలాగులు చెప్పుకొని జుట్టు ఎగరేసుకున్నంత మాత్రాన ఏమో జరగదు. అతని వల్ల అయితే అసలు ఏం జరగదు. సారీ జన సైనికులంతా సీఎం చేస్తామంటారు. ఎవరిని? పవన్ కళ్యాణ్. సీఎం అభ్యర్థినే ఉన్నా ప్రకటించుకున్నాడు. అతను ఏమన్నా 24 సీట్లకి ఎగరేసుకొని నేనేదో చూపిస్తాను, జగన్ నిన్ను పాతాళానికి తొక్కుతాను అనేటి సినిమాలో అయితే ఆ డైలాగ్ కి 100 మంది ఇజిల్లేస్తారు, పేపర్లు చింపి స్క్రీన్ మీద ఎగరేస్తారు. అంతకు తప్పనిసి ఒక నాయకుడు గెలవాలన్నా, ఒక ప్రభుత్వాన్ని ఏర్పరచాలన్నా ఈ నాయకులు వీళ్ళందరూ కాదు, లోకల్ గా మామూలుగా జనం ఉంటారు కదా, ఏమి తెలియని జనం, వాళ్ళ చేతిలో ఉన్న ఓటు హక్కునే వినియోగించుకొని ఎవరైతే జగన్ ఏం చెప్పాడు, మీ వల్ల మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే, నా వల్ల జరిగి ఉంటే నాకు ఓటేయండి అన్నాడు. 14 సంవత్సరాలు సీఎం గా చేశాడు చంద్రబాబు నాయుడు. ఏమి ఉంది అతను చెప్పుకోవడానికి? ఏమి లేదు అతను చేసింది మంచి. అమరావతిలో నేను కూడా పని చేయించాను. సింగపూర్ చేయటం కాదు, మేము ఒక వర్క్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ వర్క్ ఉదయం వెళ్ళి నైట్ కాలువ తీయంగానే ఉదయం వెళ్ళంగానే బూడిపోయి ఉంటుంది. అలాంటి 3 పంటలు పండే రాజధాని భూముల్ని నాశనం చేసి పెట్టాడు. అది ఆయన వల్ల ఉపయోగం లేదు. వీళ్ళందరూ కాదు సార్, జగన్ గారు మళ్ళీ వస్తే చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని వదిలిపెట్టేసి వెళ్ళిపోవటం నిజం. ఈ అతని దత్తపుత్రుడు కూడా అతని అమ్మటే నడుచుకుంటూ హైదరాబాద్ ఇంకో చోట ఇప్పుడు ఎక్కడో కొత్తగా చేసుకున్నారు కదా, అది ఫ్లైట్ లోనే వెళ్ళాలంటే నేను కూడా విన్నాను ఒక వీడియోలో. అట్లా వెళ్ళిపోవటం తప్పితే అతను చేసేది ఏం లేదు. ఎగరటం తప్పితే ఏం లేదు సార్.
సీఎం అయితే జగన్ పక్కా సీఎం. ఇదిగోండి జై జగన్ సిద్ధం. సిద్ధం కూడా అది అభిమానం. మీరు అభిమానంతో చెప్తున్నారు, వాస్తవాలు కాదు చెప్పేది. అభిమానం వాస్తవాలు అయితేనే అభిమానం వస్తుంది. అంతేనా? అది ఓకే. అభిమానం అంటే అభిమానం ఎలా వస్తుంది? ఒక నాయకుడిని చూసినప్పుడు అతను చెప్పిన పథకాలు చేసి చూపించాడు కాబట్టి అభిమానం అనేది పెరుగుతుంది. అభిమానం అనేది లేకుండా ఊరక పచ్చబొట్లు వేయించుకొని అది వేయించుకొని చూపించుకునే బ్యాచ్ వేరే ఉన్నారు. అది